కర్నూలు జిల్లా ఎమ్గనూరులో మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అజెండాలో పొందుపరిచిన 8 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. విజయవాడ వరదలతో ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారని, వారికి ఎంతోమంది విరాళాలు ప్రకటిస్తున్నారని వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ చెప్పారు. ఇందులో భాగంగా తన వంతుగా తన ఏడాది జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కౌన్సిల్లో తెలిపారు. తనతో పాటు తన తోటి కౌన్సిలర్లు కూడా విరాళాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. 5 లక్షలు తన సొంత నిధులతో ఆర్థిక సాయం చేయడం జరిగింది అధ్యక్ష. చేయడంతో పాటు ఇక్కడ నుంచి మన 40 మంది వర్కర్స్ను, శానిటరీ ఇన్స్పెక్టర్స్ను, 2 డీలను అక్కడ విధులు వారికి కేటాయించి అక్కడ వారికి పంపించడం జరిగింది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మన ఎమ్మెగ్నూరు పట్టణంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 2 ఉన్నాయి అధ్యక్ష. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను ఎటువంటి క్లీనింగ్ చేయడం లేదు అధ్యక్ష. అది గమనించిన మన శాసనసభ్యులు 95 లక్షల నిధులతో ఫిల్టర్ బెడ్స్ క్లీనింగ్ ఏర్పాటు చేసి ఈరోజు కౌన్సిల్ అజెండాలోని 2009లో మన కర్నూలులో వచ్చిన అధ్యక్ష. తర్వాత ఇప్పుడు మరి మన రాష్ట్రంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో రావడం చాలా బాధాకరం అధ్యక్ష. కాబట్టి ఇక్కడ మన ఎమ్మెల్యేలు ప్రజలు కూడా చాలామంది మలయాళ ఆల్ఫ్రెడ్ రాజు గారి గ్రూప్స్ వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందించి ప్రతి ఒక్కరు ఆదుకున్నారు అధ్యక్ష. కాబట్టి ఇప్పటికైనా మన వాళ్ళు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక నెల 2 నెలల జీతాన్ని విజయవాడ బాధితులకు ఇవ్వవలసిందిగా మీ అందరూ కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.